సమస్యలు తెలుసుకోవడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పిఠాపురం నియోజకవర్గం నుండి పర్యటనను ప్రారంభిస్తానని రౌడీయిజానికి ఏ వ్యక్తి పాల్పడినా తొక్కి నారతీస్తా అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా పిఠాపురం మండలం కుమారపుర గ్రామంలో గోకులాన్ని ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణంలోని ఓబీఎస్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమాన్ని సభలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఆయన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గోకులాల ఏర్పాటు, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కాకినాడ జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ ను సభకు వివరించారు. అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ, టిట్కో చైర్మన్ అజయ్ కుమార్, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామాల సుందరంగాను గ్రామీణ జీవనాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 1073 సీసీ రోడ్ల పనులను 96 కోట్లతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పనులను త్వరగా ఫినిష్ చేసి అమృతాన్ని పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న పేరు వ్యక్తిగతంగా చేస్తున్న అప్పులు అవన్నీ మనం అడుగుతా ఉన్నాం. ఇలాంటివి కాకుండా సగటు ఇది ముఖ్యంగా మన పిఠాపురానికి సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను, ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను, మనకున్న 26 జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను, కొట్టు చాకరీ చేయడానికి వచ్చాను ఇక్కడ. సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అంటే నేను ముందు నాకు యుద్ధాంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా, లేదంటే భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా, ఇట్లా అన్ని ఆలోచిస్తున్నా. ఒకటే అనిపించింది, ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళనిపించింది. అందుకే నేను నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లేసులో ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను విషయం అందరికి. నేను ఉన్న స్థలంలో షెడ్లేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి 53, 54 గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి. నాకు ఇంకా నేను నాకు అదే కావాలి, మన ఇద్దరు కూడా. రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే ఇచ్చాడు. మరి మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకోవాలి. మనసు పెడితే ఏమన్నా మీరు ఇంత బలంగా నిలబడ్డాను. సో నేను ఏం తెలుసుకుంటున్నానంటే ఫోన్లో అలాగే కాదు, నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాటతో దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయి చాలా దరిద్రంగా ఉండదు. ఏం చేస్తారు చూసుకోండి. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, విగ్రహాల ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగేదని ఉంది. అవునామా? అలాగే తుని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రాళ్ళకి గంజాయి సప్లైర్స్ మారుస్తున్నారని పిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నాలుగు తీస్తాం. పిచ్చ
ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈస్ మై డైరెక్టివ్. నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి అధికారులు ఉండడం లేదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయం. వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను, గుర్తుపెట్టుకోండి. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద.